భారత విమానయాన రంగం ప్రస్తుతం ఊపిరాడని ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. విమాన ఇంధనం ధరలు అసాధారణ రీతిలో పెరగడంతో నిర్వహణ భారం తలకు మించిపోతోందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే విమానయాన సంస్థలు మూతపడటం లేదా కార్యకలాపాలు నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని విమానయాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి దిగ్గజ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ క్లిష్ట పరిస్థితులపై పౌర విమానయాన శాఖ కార్యదర్శికి అత్యవసర లేఖ రాసింది. ప్రస్తుత ధరల పెరుగుదల వల్ల విమాన సర్వీసుల నిర్వహణ అస్థిరంగా మారిందని, ఎయిర్లైన్స్ నెట్వర్క్ దారుణంగా దెబ్బతింటోందని అందులో ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా, సంస్థలు మనుగడ సాగించాలన్నా ప్రభుత్వ సాయం ఇప్పుడు అనివార్యమని స్పష్టం చేసింది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ రంగానికి తక్షణ ఉపశమన చర్యలు ప్రకటించాలని FIA గట్టిగా డిమాండ్ చేస్తోంది. గత 2 నెలలుగా కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడటమే ఈ విపత్కర పరిస్థితికి ప్రధాన కారణం. యుద్ధ ప్రభావంతో ATF ధరలతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటడంతో విమానయాన సంస్థల మొత్తం ఖర్చులో ఇంధన వాటా ఊహించని స్థాయికి పెరిగింది. కేవలం ఇంధనమే కాకుండా విమాన విడిభాగాల దిగుమతి ఖర్చు, లీజు చెల్లింపులు కూడా డాలర్ విలువలో మార్పుల వల్ల మరింత భారంగా మారుతున్నాయి. మరోవైపు మార్కెట్లో ఉన్న తీవ్రమైన పోటీ వల్ల టికెట్ ధరలను పెంచలేక, అటు పెరిగిన నిర్వహణ ఖర్చులను భరించలేక కంపెనీల లాభాలు పాతాళానికి పడిపోతున్నాయి. లాభాల మాట దేవుడెరుగు, కనీసం రోజువారీ కార్యకలాపాలు సాగించడం కూడా ఇప్పుడు సాహసంతో కూడుకున్న పనిగా మారిందని ఎయిర్లైన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విదేశీ యుద్ధ మేఘాలు భారత ఆకాశయాన రంగాన్ని కుదేలు చేయటం పట్ల పరిశ్రమ వర్గాల్లో తీవ్ర కలవరం నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత విమానయాన చరిత్రలో మరోసారి సంస్థల మూసివేత పర్వం మొదలయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందుకే అర్థవంతమైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి పరిశ్రమను గట్టెక్కించాలని FIA తన లేఖలో ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది. ఇంధనంపై పన్నుల తగ్గింపు లేదా రాయితీల రూపంలో సాయం అందిస్తే తప్ప ప్రస్తుత గండం నుంచి గట్టెక్కలేమని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న కొన్ని సంస్థలకు ఈ ధరల పెరుగుదల గొడ్డలి పెట్టులా మారింది. ఇది అంతిమంగా వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రవాణా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, లేని పక్షంలో విమానయాన నెట్వర్క్ కుప్పకూలి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే దేశీయ విమానయాన సంస్థల మనుగడ మరియు భారత ఆకాశయాన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి.